బందర్ లడ్డు. అంత మహానుభావుడు పక్కన నటిస్తుంటే కొంచెం భయం అనిపించలేదా? ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టుకుంటే ఆయన అన్న మాట అది. గ్రేట్. రామారావు గారి దగ్గర అయితే కొంచెం భయభక్తులతో ఉండేవాళ్ళం అండి. కానీ నాగేశ్వరరావు గారు అట్ట కాదు. ఆయన కలిసి మెలిసి ఒక చిన్న పిల్లోళ్ళలాగాను చాలా మంచివాడండి బాలయ్య బాబు. ఎంత మంచి అంటే అమ్మ 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 అమ్మ. ఖాళీ దొరికితే కార్డ్స్ ఏమో నాకు వచ్చాయి కావు. బాబు నా డబ్బులు పోతున్నాయంటే ఏం లేదమ్మా ఆడు ఆడు ఆడు. మీరు ఆ తరంలో ఎంతో మంది స్టార్స్ చూసారు కదా, మరి ఇప్పుడున్న వాళ్ళలో అంత ధీటుగా కనిపించే హీరో ఎవరైనా ఉన్నారా? ఆర్టిస్ట్ గా అంటే నాకు మహేష్ బాబు ఒక్కడే కనిపిస్తాడండి. ఓ మై గాడ్, ఎందుకు అందరికి మహేష్ బాబు అంటే ఇంత ఇష్టం? లైఫ్ లో ప్రతి ఒక్కరికి గెలిచడం ఓడడం అనేది అలవాటు అవుతూనే వస్తుంటాం. ఎప్పుడన్నా సినిమాలు ఫ్లాప్ అయితే కొంచెం అనుకున్న రేంజ్ కి అంటే అనుకున్నంత పేరు రానుకుండా కొంచెం తగ్గినప్పుడు ఏమన్నా బాధపడే వాళ్ళ? ఫీల్డ్ కూడా కొంచెం తేడా వచ్చిందండి. ఓకే, చేంజ్ వచ్చేటప్పటికి నాకే అనిపించింది. ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు బాధపడకూడదు. అయితే అంటే 1997 నుంచి 2025 వరకు మీ గురించి ఒక ఇంటర్వ్యూ కూడా ఎందుకు రాలేదు? చావుకు కూడా భయపడే పరిస్థితిలో లేనండి నేను. నాకు కోరిక ఏంటంటే అండి, నేను అందరికి మదర్ గా యాక్ట్ చేశాను. చిరంజీవి గారికి మదర్ గా యాక్ట్ చేయాలనుకున్నాను. బాస్ కి మదర్ గా చేయలే? అరే అరే, ఇది ఎట్లయింది? నిజంగా ఇది ఎంత దూరం వెళ్తుందో తెలియదు కానీ ఇన్ కేస్ ఆయన చూస్తే మాత్రం అట్లీస్ట్ మీ కోరిక నెరవేరుస్తే వీఆర్ సో హ్యాపీ. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుధీర్ టాక్స్. నేను మీ హోస్ట్ సుధీర్ రెడ్డి. అలనాటి తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది కథానాయకులు వచ్చారు, కానీ ఆ తరం వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అనే విషయాలు చాలా మందికి అయితే తెలియదు. సో ఇవాళ మన స్టూడియోలో అలనాటి తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో అద్భుతమైన చిత్రాలు నటించి ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, వాళ్ళ తర్వాత వచ్చిన తరాలు అందరినీ చూస్తూ ఇవాళ ఈ స్టేజ్ వరకు వచ్చిన వ్యక్తే తను. ఇంతకీ తను ఎవరైనా ఎక్కువగా ఆలోచిస్తున్నారా? మనందరికి ఎంతో పరిచయమైన వ్యక్తేనండి అమ్మగారు. నిండు సంసారం అనే సినిమాతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టి పెళ్లి సందడి సినిమాతో తన సినిమా ప్రయాణానికి పులి స్టాప్ పెట్టిన వ్యక్తే మన ముందరున్నారండి, అనితమ్మ గారు. మరి ఏంటి అనితమ్మ గారి జర్నీ? అలనాటి చిత్ర పరిశ్రమలో ఎన్ని అద్భుతాలు చూసింటారో ప్రతి ఒక్క విషయం కూడా మన ముందరున్న అనితమ్మ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఆ రోజు ఈ రోజు ఈ మార్పులు చాలా జరిగి ఉంటాయి. మీ కళ్ళ ముందర ఈ జీవితాలలో పరిగెత్తుతూనే ఉంటాయి. ఆ ప్రపంచానికి మీరు బాగా గమనించింది ఏంటి? అప్పుడు ఉన్న ఆప్యాయతలు, అభిమానాలు ఒక ఫ్యామిలీ లాగా ఉండేదండి. ఇప్పుడు ఆ అవకాశాలు లేవండి. ఏంటంటే ఎవరికి వారే ఏమన్నా తీరేలాగా అయిపోయింది ఇండస్ట్రీ. అవును. ఇప్పుడు నాబోటిది వచ్చినా కూడా ఏదో ఎవరో అన్న విధంగా ఫీల్ అయిపోతున్నారు వాళ్ళు. అట్లా జరుగుతుంది. సో నాకు అందువల్లనే నాకు సినిమా ఫీల్డ్కి దూరంగానే ఉన్నాను. ఇష్టం ఉండి వెళ్ళారు, ఇప్పుడు ఇవన్నీ చూసి దూరం. ఓకే, మా అనితమ్మ గారి గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి. మా అనితమ్మ గారి సొంత ఊరేంటి? మచిలీపట్నం. ఓ, మచిలీపట్నం. ఓకే, మచిలీపట్నంలో పుట్టి పెరగడం. మరి చెన్నైకి ఎప్పుడు వెళ్ళారు? నా 14వ సంవత్సరంలో ఫీల్డ్కి రావటం జరిగింది. ఓకే, 14 ఏళ్ల వయసులోనే సినిమా ప్రయాణం మొదలు పెట్టారు. ఓకే, ఇక్కడ అమ్మ నాన్న ఏం చేస్తారు అమ్మ ఊర్లో? నాన్న వచ్చి సమితి ప్రెసిడెంట్ గా ఉండేవారు ఆయన. అమ్మ కూడా ఒక ఆర్టిస్టేనండి. అవునా? ఓకే. ఆవిడ స్టేజీ ఆర్టిస్టు, చాలా గొప్ప నటీమణి ఆవిడ. ఇక ఆవిడ వెళ్ళిందంటే మామూలుగా ఉత్తి చేతులతో వచ్చేది కదండి. ఓకే, ట్రోఫీ తీసుకునే రావాలి అంతే. ఓకే, సో అదే బ్లడ్ మీలో కంటిన్యూ చేశారు అంతే. మరి 14 ఏళ్ల వయసులోనే సినిమా అంటే చాలా తొందరగానే ప్రయాణం మొదలైంది. మరి 14 ఏడు వరకు ఏం చేసేవాళ్ళు ఇంటి దగ్గర? స్కూల్కి వెళ్ళిపోయేదానండి. ఓకే, చదువుకునే వాళ్ళు. ఎంతవరకు చదువుకున్నారు? నేను 9th స్టాండర్డ్ చదువుతుండగానే నేను ఫీల్డ్కి వచ్చేసాను. ఓ, 9th కే? భయం లేకుండా ఎలా చేయగలిగారు?
అదేమో తెలియదండి, అంతా భగవంతుడి దయ అనుకుంటున్నాను నేను. అసలు ఫస్ట్ పిక్చరే నాకు రామారావు గారితో మా అన్నగారితో చేయటం అనేది అదృష్టం. ప్లస్ ఆయనతో వర్క్ చేయటం ఎట్లా చేసి ఆయన ఇచ్చిన ధైర్యం అండి ఫస్ట్. ఏం పర్వాలేదు చెల్లెమ్మ గారు చేయండి అనేవారు. చాలా అసలు ఒక షాట్ మిస్ అయినా కూడా నో ప్రాబ్లం ఇంకోటి తీసుకుందాం అనేవాళ్ళు. అట్లా ఎంకరేజ్మెంట్. ఆ ఎంకరేజ్మెంట్ వల్ల చుట్టూతా ఉన్న ఆర్టిస్టులు పెద్ద పెద్దవాళ్ళు అందరూ హెమాహెమీలు, అటువంటి వాళ్ళు కూడాను అంతా చాలా ఒక కుటుంబంలాగా ఒక ఇదిలాగా ఉండి వాళ్ళు కలిసి ఒక కొత్త దానిలా మాత్రం చూసేవాళ్ళు కాదండి, వాళ్ళల్లో ఒక బిడ్డలాగా చూసుకునేవాళ్ళు అనమాట. నిజంగా అంటే అలాంటి మనస్తత్వం మీ దగ్గర ఉంది, అది ఉంది కాబట్టి అక్కడ కలిసిమెలిసి ముందరికి ప్రయాణం చేయగలిగారు. అయితే అటు సూర్యకాంతమ్మ గారు, ఇటు ఛాయాదేవి గారు, ఇటు యశ్వరలక్ష్మి గారు, అటు హేమలత గారు, వీళ్ళందరూ కూడా హేమాహేమీలు కదా. మదర్ క్యారెక్టర్ సంజయమ్మ గారు, వీళ్ళందరూ చాలా గొప్ప ఇదండి, అవి ఎప్పుడు బిడ్డలాగా చూసుకునేవాడు. మరి మొదటి సినిమా అవకాశము ఎలా వచ్చింది? అంటే మీరు చెన్నైకి వెళ్ళారా లేకుంటే ఏంటి? నేను చెన్నైకి వెళ్ళలేదండి. నేను మా ఇంటికి మా నిర్మలమ్మ గారి భర్త జీవి కృష్ణారావు గారు, ఆయన మా నాన్న మంచి ఫ్రెండ్స్, వాళ్ళు ఆయన ఇంటికి వచ్చారండి. ఇంటికి వచ్చిన తర్వాత నేను అప్పుడే స్కూల్ నుంచి వచ్చాను. వస్తే నన్ను చూసి ఏరా సినిమాలో చేస్తావా వాయిస్, స్కూల్ నుంచి ఇంటికి వస్తే బాగా చదువుకుంటున్నావా, ఏరా సినిమాల్లో చేస్తావా? చేస్తానండి. చేస్తామావయ్యా అంటే, నువ్వు ఎందుకు పనికిరావు, అటు చిన్నపిల్లకి పనికిరావు, ఇటు పెద్దదానికి పనికిరావు, కొద్ది రోజులు ఆగిన తర్వాత చదువు గానిలే అన్నారు. అంటే సరేనండి అలాగే అన్నాను. అనేది ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒక 15-20 days కూడా అవ్వదు, ఆయన నాన్నగారికి ఫోన్ చేసి ఇట్లా నిండు సంసారం పిక్చర్లో పిల్ల వేషం ఉంది, చెల్లెల వేషం చెయ్యాలి అంటే ఫస్ట్ మా నాన్నగారు వద్దన్నారు. కానీ మా అమ్మగారు ఆర్టిస్ట్ కదండి, అక్కడి నుంచి మెల్లిగా ఇచ్చేసి ఒక్క సినిమా చేయించేసి మానిపించేద్దామండి. సరేనని ఒప్పుకున్నారు. అప్పుడు తెలుసా ఎన్టీఆర్ గారితో నటించబోతున్నారని? తెలుసండి. అంటే సరే అని పిలిపించారండి వాళ్ళు, చెన్నైకి పిలిపించారు చూస్తానికి మనిషి. అప్పుడు ఫస్ట్ తీసుకువెళ్ళిందే రామారావు గారి ఇంటికి. డైరెక్టర్ తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి ఆయనకి చూపించగానే అలా చూశారు. చూసి బాగుందండి అమ్మాయి, ఓకే అన్నారు. ఇంకంతే, అసలు మేకప్ తెలుసు అయ్యి ఈ మేకప్ ఇదని అదని ఇదని ఏమీ లేదండి, డైరెక్ట్. ఇంకా అక్కడి నుంచి ఓకే చేసేసారు. ఓకే చేసిన తర్వాత ఇంకా కుంటమ్మాయి పాత్ర కదండి నాది, దానికి రోజు ఈవినింగ్ రిహార్సల్ అనమాట, కుంటటం అట్టా చేస్తూ ఉంటే ఫస్ట్ డే ఫస్ట్ షాట్ ముందు మా అన్నగారితోనే, ఎన్టీఆర్ గారితో. ఆమె కొడతారు యశ్వరలక్ష్మి గారు. కొట్టిన తర్వాత నేను పడిపోబోతుంటే వచ్చి గబ్బుకొని కావటేసుకుని ఆయన అప్పుడు అది ఆ షాట్ అనమాట అండి, ఫస్ట్ షాట్. ఓకే, సూపర్. అండ్ ఫస్ట్ షాట్ ఓకే అన్నారు కదా, అంత మహానుభావుడు పక్కన నటిస్తుంటే కొంచెం భయం అనిపించలేదా? అనిపించలేదండి అసలు. ఆయన చెప్పిన ధైర్యమే, నువ్వు బాగా చేస్తావు చేయమని చెప్పారు. ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టుకుంటే ఆయన అన్న మాట అది గ్రేట్. అంటే ధైర్యం వచ్చింది నాకు. ఆ ఫస్ట్ షాట్ చేశాను. ఫస్ట్ షాట్ ఓకే. మళ్ళీ రీటేక్ కూడా లేదు? నో రీటేక్. ఓ మై గాడ్, అమ్మ బాగా ట్రైన్ చేశారు అయితే. అండ్ మరోపక్క ఆ రోజుల్లో పెద్ద పెద్ద కెమెరాలు, చాలా మంది గుంపులలో ఎంతమంది అండి చుట్టూతో లైట్ బాయ్స్, వాళ్ళు వీళ్ళు అందరూ. అంటే మరి మామూలుగా మాకు ఇప్పుడు అంటే డబ్బింగ్లు అండి, డబ్బింగ్ కూడా లేదు, మామూలుగా మా వాయిస్లే కదా చెప్తాం. అట్లా బాగా ఎంకరేజ్మెంట్. అప్పుడు
ఓన్లీ ఎంకరేజ్మెంటేనండి. చుట్టుపక్కల ఉన్న ఆర్టిస్టులందరూ కూడా ఎంకరేజ్మెంట్ వల్లే కొత్తగా వచ్చిన ఆర్టిస్ట్ నిలబడగలిగేది. ఎగ్జాక్ట్లీ. అండ్ ప్రజెంట్ చూసుకుంటే మా కెమెరాలు చూడండి బుడ్డి ఉన్నాయి. అప్పుడున్న కెమెరాలు చాలా పెద్దగా, ఏం చేస్తున్నారో ఏం రీల్ తిప్పుతున్నారో కూడా తెలియదండి. మరి ఆ రోజు కెమెరాకి ఈ రోజు కెమెరాకి ఎట్లా అనిపిస్తుంటది? చాలా తేడా అండి, టెక్నాలజీ పెరిగిపోయింది కదా. ఎగ్జాక్ట్లీ. అండ్ ఫస్ట్ సినిమా మంచి పేరు వచ్చింది. ఆ సినిమా తర్వాత మరి నాన్నకు మాట ఇచ్చారు, నేను ఒకటే చేసి వస్తా సినిమా అని. మరి ఎలా కంటిన్యూ చేశారు? అది చేస్తుండగానే సినిమా రిలీజ్ కూడా అవ్వలేదండి, ప్రీవ్యూ చూశారు. ప్రీవ్యూ చూసిన వెంటనే ఆదర్శ పిఏపి సుబ్బారావు గారు ఆదర్శ కుటుంబానికి బుక్ చేశారు. ఓకే, మన ఏఎన్ఆర్ గారిది కదా? ఏఎన్ఆర్ గారు. ఓకే, ఏఎన్ఆర్ గారు, జయలలిత గారు అన్ని పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయారు. ఈ ఒక్క సినిమా చేద్దాం అని చెప్పేసి మళ్ళీ మా అమ్మగారు అట్లా దాని వెంటనే ఆ ఇయర్ 18 సినిమాలు బుక్ చేసేసారండి. ఒక్క సంవత్సరంలో 18 సినిమాలు. 9th క్లాస్ అమ్మాయి బుక్ చేసేసారు. వావ్. ఇంకా అక్కడి నుంచి ఇంకా ఏం తిరిగి చూస్తాం, అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళడం అనేది లేకుండా అయిపోయింది. ఇక్కడే ఇల్లు తీసుకుని ఇంకా ఇక్కడే ఉండి ఇంకా షూటింగ్స్ అన్ని చేసుకుంటా వచ్చాను. అండ్ ఆ రోజుల్లో మన తెలుగు ఇండస్ట్రీ చెన్నైలో ఉందని చెప్పారు. సో చెన్నైలోనే ఉండేవాళ్ళ మీరు అంతంగా? ఎప్పుడు అంటే చెన్నైలోనే ఉన్నాను, అప్పుడు ఇప్పుడు కూడా చెన్నైలోనే. ఇప్పుడు కూడా చెన్నైలోనే? ఏంటి మచిలీపట్నంకి బై బై చెప్పారు? అంటే వెళ్ళలేదండి ఇంకా. నా ఫాదరు మదర్ పోయిన తర్వాత నాకు ఎందుకో ఇంకా అది చూడాలి అనిపించలేదు, కానీ ఇప్పుడు అనిపిస్తుంది. కనీసం మనం ఇంత ఏజ్ వచ్చిన తర్వాత అయినా మనం ఒక్కసారన్నా మన ఊరు చూడాలి అన్న భావన నాలో కలిగింది. ఎగ్జాక్ట్లీ, ఆ బీజం అక్కడే కదా మొదలైంది. ఆ వృక్షం ఆ ఊరికి వెళ్తే తెలుస్తుంది ఎంత బాగా ఎదిగారు అనేది. మరి చెన్నైకి వెళ్ళారు, వరుసగా సినిమాలు ఉంటున్నా, ఇంకా చదువుకోవాలనే ఆలోచన తప్పిపోయిందా? అంటే మధ్యలో వచ్చి చదువుకునేదాన్ని కానండి. 9th ఫినిష్ చేసాను, ఇంకా అక్కడి నుంచి ఇంకా వాళ్ళకాలేదండి. లేదు, 10th వచ్చేసిన తర్వాత ఇంకా అస్సలు ఇక్కడ అడుగు అక్కడ అడుగు వేయటానికి కూడా ఛాన్స్ లేకుండా పోయింది. ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో కూడా పిల్లల్ని చదువుకుంటేనే బాగుపడతారనే వాళ్ళు, కానీ ఆ రోజుల్లో కూడా చదువుకి ప్రాధాన్యత ఉంది. కానీ మనిషిలో ఉన్న టాలెంట్ ఉంటే చాలు బాగుపడతాం అనేది అప్పుడే గ్రహించాలనిపిస్తుంది. అంటే ఒకటండి, ఏ మనిషిలో ఏ టాలెంట్ ఉంటుందో కూడా తెలియదండి. అవును. ఇప్పుడు నా మనవడు ఉన్నాడు, 10 years old. ఓకే, అంటే మీ అబ్బాయికి మా అమ్మాయికి కొడుకు. ఓకే ఓకే, ఇంకొక తరం థర్డ్ జనరేషన్ లో ఉన్నారు. మా వాళ్ళందరూ ఎవరు సినిమా ఫీల్డ్కి మాత్రం రాననేసారు. ఓ, మీరొక్కరే? ఎవ్వరు రానన్నారు. ఏంటి ఆ కారణం? మేము చదువుకోవాలి, మేము ఉద్యోగాలు చేయాలి. సరే, మనోడి గురించి చెప్తున్నా. వాడు చదువు ఉంది, వాడికి కరాటే అంటే ప్రాణం. ఓకే, వాళ్ళ అమ్మ వద్దనేసింది ఫస్ట్, కానీ నేనే వదులు, ఎట్టా ఉంటుందో ఎవరి మనసులో ఏముంటుందో, ఎటు దోవ ఏ పక్కన ఉంటుందో వాళ్ళకి జీవితాలకి తెలియదు, వదులు. వాడు అన్ని గోల్డ్ మెడల్స్, అన్ని సిల్వర్ మెడల్స్ అన్ని ఆ వయసులో. ఓకే, చిన్న వయసులోనే టాలెంట్ గుర్తించారు, కంటిన్యూ చేస్తున్నాడు. గ్రేట్. ఓ పక్కన ఇటు వెళ్తూ ఒక పక్కన స్కూల్కి వెళ్తూ చేస్తున్నాడు. అండ్ ఏఎన్ఆర్ గారితో రెండో సినిమా, అండ్ అందులో ఇంకా క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్. మరి ఆ పాత్ర ఎలా అంటే, ఇక్కడ చెల్లి పాత్ర కాబట్టి మీ వయసుకి, దాంట్లో కూడా చెల్లె కదండి, ఆ చెల్లి పాత్ర కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా అక్కడ పాత్రకి ఇక్కడ పాత్రకి. మరి ఈసారి అంటే పొయ్యే కొద్దీ ఇంకా పెద్ద తరహా నాయకులు అందరూ మీ పక్కనకి వస్తున్నారు, వాళ్ళ సినిమాలలో మీరు నటించే అవకాశం పొందుతున్నారు. పొయ్యే కొద్దీ మరి ఎట్లా ఉండేది జర్నీ? పోయే కొద్దీ అంటే ఈయన దగ్గర అయితే, రామారావు గారి దగ్గర అయితే కొంచెం భయభక్తులతో ఉండేవాళ్ళం అండి. కానీ నాగేశ్వరరావు గారు అట్టా కాదు, ఆయన కలిసి మెలిసి ఒక చిన్న పిల్లోళ్ళలాగాను ఆయన కూడా సరదాగా ఉండేవాళ్ళండి. ఓకే, ఆయనతో కలిసి వర్క్ చేయడం అంటే అసలు మాకు ఫ్రీడమ్ అనమాట. అంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అంటే ఒక్కొక్కరు ఆనందానికి ఒక తరహాలో ఉంటుంది ఎంజాయ్మెంట్ అనేది. మరి నాగేశ్వరరావు గారు ఎంజాయ్ అంటే ఎలా ఉంటే ఆయన ఎక్కువ ఆనందంగా ఉండేవాళ్ళు? అందరూ కలిసిపోయేవాళ్ళం అండి. అందరూ
ఊరికే ఇలా చుట్టూతో అందరూ ఏ చెట్ల కింద పుట్ల కింద కూర్చునేవాళ్ళు, లేకపోతే సెట్టు పక్కన కూర్చునేవాళ్ళు అందరూ. అది తినటం చేయటం అంతా కలిసి కూర్చుని చేసేవాళ్ళం. అంత సరదాగా ఉండేది అనమాట. అంటే ప్రతి చోట ఒక బాండింగ్ క్రియేట్ అవుతుంది మనిషికి. మీకు ఆయనతో ఎటువంటి బాండింగ్ ఉండేది? ఆయన ఎంతసేపు బందరపిల్ల, మా మదర్ బాగా తెలుసండి ఆయనకి. స్టేజ్ ఆర్టిస్ట్ గా ఆయన ఇది గుర్తుపడతారు. ఆమెతో బాగా మాట్లాడేవారు. ఓకే, బందరపిల్ల బందరపిల్ల అని పిలిచేవాడు ఆయన. తర్వాత ఏ బందర్ లడ్డు సో అంత చనువు మీకు వచ్చేసి బాగా అండి. అసలు మిగతా హీరోలతో కంటే ఆయనతో బాగా క్లోజ్ అనమాట. అంత ఫ్రీడమ్ ఇచ్చేవారు అనమాట మాట్లాడటానికి. అంత ఇక మాట్లాడటం మొదలు పెడితే అందరిని ఏడిపిస్తా ఉండేవారు ఆయన. కానీ నన్ను ఏడిపించటం మాత్రం కుదరలేదండి. ఎందుకంటే చిన్నపిల్ల కదా. చిన్నపిల్ల అయితే ఏంటి బందర్ పిల్ల అన్నారు, బద్దులు అంటూ ఏంటి ఏం చేస్తున్నావు ఏ పిల్ల అని చెప్పేసి అంటా ఉండేది. ఒక తండ్రి కూతురు మేము చేసింది కూడా ఒక చెల్లి అన్నయ్య ఈ పాత్రలే కదా మేము ఎక్కువ చేసాము. ఆ ఇదిలోనే ఉండేదండి. అంత ఒక సొంత బిడ్డలా చూసుకునేవాళ్ళు. నైస్. బట్ ఇక్కడ ఒక విషయం అడుగుతానమ్మా, అంటే నేను వినింది ఏంటంటే ఆ రోజుల్లో పెద్ద పెద్ద హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ ఏమన్నా బాగా డబ్బు సంపాదించుకుంటే అక్కడ స్థలం కొనుక్కో, ఇక్కడ ఇది ఇన్వెస్ట్ చేసుకో, డబ్బుని పెంచుకునే మార్గాన్ని ఎత్తుకుందామని చెప్పేవాళ్ళంట. మరి మీకు నాగేశ్వరరావు గారు అంత క్లోజ్ కదా, ఆయన ఏమన్నా సజెషన్స్ చెప్పారండి? ఇక్కడ హైదరాబాద్ లో ఒక 15 ఎకరాలు కొని వేయమని చెప్పారు. 15 ఎకరాలు అప్పుడే? ఓకే. అప్పుడు ఎంతండి, చాలా తక్కువ ఉండేది, కానీ అది మాకు ఎక్కువ. ఎంతమ్మా? 15,000 ఎకరా. 15,000? ఎకరం 15,000. ఓకే. అప్పుడు మరి అది మాకు ఎక్కువే కదా ఆ రోజుల్లో. అది చాలా ఎక్కువ. ఈ రోజుల్లో అంటే ఆఫ్టర్ ఆల్ 15,000 అంటాం. అవును, అది కానీ ఆ రోజు దాని ప్రాధాన్యత దానికి ఉంది. ఆ రోజు అప్పుడు ఇంత డెవలప్మెంట్ ఇదంతా అస్సలు ఏమీ ఉండేది కదండి. అప్పుడు మేము కొన్నాళ్ళు అయితే ఫస్ట్ లో డకోటా ఫ్లైట్ వాటిల్లో వచ్చేవాళ్ళం. ఓకే. తర్వాత కదా ఇవన్నీ ఎయిర్ బస్సులు ఇవన్నీ రావటం. అంటే అవన్నీ ఇదంతా చూసి భయం వేసింది నాకు. నిజంగా కొనుక్కుని ఉంటే ఈ రోజు మరి వేరే విధంగా ఉండేదేమో తెలియదు. ఎప్పుడన్నా అనుకునేవారు అరే నాన్నగారు మంచి పని చెప్పారు అనిపిస్తుంది. ఎన్నిసార్లు అనుకున్నారు? చాలా సార్లు, ఒక్కోసారి అనిపిస్తా ఉంటది. ఓకే. మరి ఇలా ఎదుగుతున్న వయసులో నాకు బాగా గుర్తుంది స్వాతిముత్యం సినిమాలో ఇంకా పెద్ద క్యారెక్టర్స్ లోకి వచ్చేసారు. మరి ఈ ప్రయాణం ఫస్ట్ పిక్చర్ మదర్ క్యారెక్టర్ చేయటం అండి మంగమ్మ గారి మనవాడు బాలకృష్ణ. అన్నగారితో ఫస్ట్ పిక్చరు చెల్లెలుగా చేశాను. ఇక్కడ తల్లిగా. ఇక్కడ నాకు మేనల్లుడు, మేనత్త. నేను ఎట్లా కుదిరిందో చూడండి. అది అక్కడ చెల్లి మేనత్త. మరి బాలయ్య గారితో సినిమా అంటే ఇప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఆయనకి ఇంకా బై బ్లడ్ భారీ ఎక్స్పీరియన్స్ వచ్చింది. చిన్న పిల్లోడి నుంచి ఆయన బాగా హుషారు, ఎనర్జెటిక్ పర్సన్, చాలా మంచివాడు అండి బాలయ్య బాబు. ఎంత మంచి అంటే అమ్మా 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 అమ్మ అంత ఇదే అనమాట. ఖాళీ దొరికితే క్యారమ్ ఆడుకోవటం, ఖాళీ దొరికితే క్రికెట్ ఆడుకోవటం, ఖాళీ దొరికితే కార్డ్స్ ఏమో నాకు వచ్చేవి కావు. ఏమంటే నా బాబు నా డబ్బులు పోతున్నాయంటే ఏం లేదమ్మా ఆడు ఆడు ఆడు. అండ్ ఇంకోటి మేము బావినేది బాలయ్య బాబు గారికి తండ్రి అంటే చాలా ఇష్టం. తండ్రి గురించి అసలు ఎక్కడ కూడా తగ్గకుండా మాట్లాడే వ్యక్తి చాలా మందిలో ఆయన ఒకరు. ఆయన అసలుకి ఆయనకంటే దేవుడు. ఆయన మా అన్నగారంటే ఆయనకి దేవుడు. నాకు ఈ రోజు వరకు కూడా నాకు రామారావు గారు అంటే నాకు దేవుడే. ఎంత నాగేశ్వరరావు గారు తండ్రి చేసినా కూడా ఆయన అంటే మాత్రం నాకు చాలా, అంటే అంత దృఢంగా ఈ రోజు వరకు ఆ నమ్మకం రావడానికి కారణం ఏంటి? అదేమో చెప్పలేమండి. ఆయన్ని ఒక దేవుడుగానే చూసాము మేము. ఆ రాముడు, ఆ కృష్ణుడు, అసలు ఇదేంటండి ఆయన చూస్తే ఇట చూస్తే చాలు, ఆయన్ని చూస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అనమాట. అంత బాడీ ఆయన అసలు కృష్ణుడు అంటే ఇట్లా ఆ తేజస్సు మొహంలో
చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. పాత్రలు కూడా అన్ని ఆయననే వేసేవాళ్ళు, రైటింగ్ ఆయనే, డైరెక్షన్ ఆయనే, అన్ని. అసలు నాకు ఇది ఏంటి, నాకేం నేను వాళ్ళ సినిమా, సొంత సినిమా నేను చేశాను, తిరగబడ్డ తెలుగు బిడ్డ. ఓకే, అదొక సినిమా చేశాను. అప్పుడు హరికృష్ణ గారు కూడా ఉన్నారండి. చాలా ఎంత బాగా చూసుకునేవాళ్ళనండి. ఎన్నో తరాల్ని మీరు చూశారు, దగ్గరుండి మాట్లాడింటారు, ఎంతో అనుభవం ఇదంతా. ఓకే, మరి స్వాతిముత్యం సినిమా గురించి ఏం చెప్తారు? స్వాతిముత్యం అంటే ఆ క్యారెక్టరు నేను చేయగలనా అనిపించింది ఫస్ట్. కాకపోతే విశ్వనాథ్ గారు ఉన్నారు కదండి, ఎగ్జాక్ట్లీ, ఆయన కూడా ఆయన చేసి చూపించిన దాంట్లో ఒక 20% చేసిన ఓకే అయిపోతుంది. అంతలాగా షార్ట్ బై షార్ట్ ఆయన చేసి చూపించేవారండి. ఒక 20% చేస్తే చాలు, అంతే. అండ్ నాకు బాగా జీవం పోసినట్టే ఆ క్యారెక్టర్. ఆ సినిమాలో కమల్ హాసన్ గారితో నటించాలి, అండ్ మీరు భార్య క్యారెక్టర్ లో కూడా ఉన్నారు మరోపక్క. ఈ పాత్ర ఇదంతా ఆ అనుభవం ఎలా ఉండేది? అది కూడా బ్లాక్ అండ్ వైట్ కాలంలో చాలా బాగుండేదండి. అసలు కమల్ హాసన్ గారు ఒకటి చాలా మంచి ఆర్టిస్టు, పైగా కలిసిపోయే రకం ఆయన. చాలా హీరో అన్న గర్వం అటువంటిది ఏది ఉండేది కదా. తర్వాత సినిమాల్లో పక్క సినిమాలు చేస్తున్నా, అమ్మా ఎప్పుడు నల్లా ఇరుకింగా అని చెప్పేసి వచ్చి మాట్లాడి వెళ్ళేవాడు ఆయన. ఆయన వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా, అంత పెద్ద హీరో. చాలా మంచి ఆర్టిస్టులు అండి. నా జీవితానికి వీళ్ళతో చేసినందుకు నా జన్మ ధన్యమైంది అనిపిస్తుంది అన్నమాట. కానీ స్వాతిముత్యం లాంటి సినిమాలు అంత మంచి పేరు వచ్చింది. తర్వాత మీకు చంద్రమోహన్ గారు కూడా మంచి బాండింగ్ ఉందని విన్నాను, ఎలా వచ్చింది? చాలా ఫస్ట్ పిక్చరు మనసు మాంగళ్యం చంద్రమోహన్ గారితో నటించారు. అక్కడి నుంచి వరుస జంట ఇదైపోయింది. ఓకే, మళ్ళీ పెళ్లి చేసామండి. మళ్ళీ పెళ్లిలో కృష్ణ గారు, విజయ నిర్మల గారు, నేను కృష్ణరాజు గారు. ఓకే, తర్వాత 2-3 సినిమాల వరకు ఆయన విలన్ పాత్ర చేశారు కృష్ణరాజు గారు. మేము కలిసి చేసాం. ఓకే, అండ్ కృష్ణరాజు గారి గురించి చాలా మంది ఎన్నో మంచి మాటలు చెప్తారు. చాలా మంచి ఆయనండి బాబు, అసలు ఎంత మంచి ఆ హైట్. మేము ఇద్దరం చేసేటప్పుడు నేనేమో ఇంత ఉండేదాన్ని, ఆయనేమో అంత ఉండేవారు. అయినా కూడా సిఎస్ రావు గారు కొంచెం వంగవయ్యా పిల్ల, కొంచెం వంగు అనేవారు. అంటే పాపం కష్టపడేవారు ఆయన, చాలా బాగా చేసేవారు అన్నమాట. అంటే మా తరానికి వాళ్ళ పిల్లలు కనిపిస్తున్నారు స్టార్స్ గా, మరి మీరు వాళ్ళ పిల్లల్ని ఒక పిల్లోలుగా చూసింటారు కదా, అట్లా ఏ స్టార్ హీరో పిల్లలతో మీకు అనుబంధం ఉంది? నాకు స్టార్ హీరో పిల్లలు అంటే మా అన్నగారి పిల్లలేనండి, బాలయ్య బాబు, హరికృష్ణ ఆయన. ఓకే, అండ్ నాగేశ్వరరావు గారు, నాగార్జునతో కూడా వర్క్ చేసానండి. కిరాయి దాదా, మురళీకృష్ణుడు. ఆ సినిమాలో మీరు ఉన్నారు. ఓకే, అమల నా కూతురు. అయ్యో, ఇది ఏదో బాగుంది. అక్కడ అత్తయ్యతారు చెల్లి నుంచి, అమల నా కూతురు అనమాట అండి. తర్వాత మురళీకృష్ణుడిలో రజనీ అనే హీరోయిన్, అమ్మాయి హీరోయిన్, నాగార్జున బాబు హీరో. ఓకే, అండ్ ఈ రోజుల్లో అంటే డబ్బింగ్లు వచ్చాయి, మ్యూజిక్ వచ్చింది, ఏదన్నా ఉంటే ఆన్లైన్ ఎడిట్ చేసి ఇట్లా చేసేస్తారు. బట్ ఆ రోజుల్లో ఒక పాత్ర చేయాలంటే చాలా కష్టం. డబ్బింగ్లు చెప్పుకోవాలి, ఎలా కనిపిస్తున్నామో చూసుకోవాలి, కెమెరాలు చూసుకోవాలి. అప్పుడు తర్వాత మనం అవుట్డోర్లకు వచ్చిన తర్వాత ఈ డబ్బింగ్లు చెప్పుకోవటం అండి. మన సెట్లో ఉన్నంతసేపు మామూలుగా డైరెక్ట్గా మన వాయిస్లు రికార్డ్ అయిపోయేవి. మనకి అవుట్డోరు అనే ఉంటే ఆ సినిమాలో అక్కడ చేసింది మాత్రమే మనం డబ్బింగ్ చెప్పుకునేవాళ్ళం. ఆ తర్వాత ఏమైందంటే బయట చేయడం స్టార్ట్ అయిన తర్వాత ఇంకా అన్ని డబ్బింగ్లు చెప్పుకోవటం. మీ ప్రకారం డబ్బింగ్ రావడం మంచిదా లేకుంటే వద్దా? మనుషులు మారుతున్నారు, కాలం మారిపోతుంది, అన్నీ మారిపోతున్నాయి. కాలంతో పాటు మనం వెళ్ళాలి. ఎగ్జాక్ట్లీ. దీంట్లో మీ ప్రయాణంలో నేను మీ దగ్గర గమనించింది, ఒక బ్లాక్ అండ్ వైట్ సినిమాతో మీ ప్రయాణం స్టార్ట్ అయింది. అవునండి. కలర్ సినిమాస్ లో కూడా మీరు ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు వచ్చిన ట్రెండింగ్ సినిమాలు ఇవి కూడా చూస్తుంటారు. ఈ కలర్ సినిమాలు ఆ రోజుల్లో అన్ని రోజులు బ్లాక్ అండ్ వైట్ గా కనిపించిన స్క్రీన్ ఒకటేసారి కలర్స్ లో నిండిపోయినప్పుడు మీకు ఎలా అనిపించేది? నాకు
కలర్ పిక్చర్స్ కంటే బ్లాక్ అండ్ వైట్ పిక్చర్సే బాగున్నాయి అనిపిస్తుంది. ప్యూర్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ మీరైతే. అవి చూస్తానికి బాగుంటాయి కదండి. ఇప్పుడంటే కలర్ ఇక అలవాటు అయిపోయింది. ఇంకా కలర్ సినిమా లవకుశ. ఎగ్జాక్ట్లీ నేను చూసింది లవకుశ ఫస్ట్ పిక్చర్. అంటే మీకు అంతవరకు తెలుసా కలర్ లో ఎట్లుంటుంది స్క్రీన్, ఎట్లా చూపిస్తారు ఇవన్నీ అర్థమయ్యేది కాదండి. అది ఎట్లా తర్వాత మేము వర్క్ చేస్తున్నా కూడా ఇవి కెమెరాలు ఏవో మారే, దానికి బ్లాక్ అండ్ వైట్ కెమెరాలు కొంచెం తేడా ఉంటుంది. కాకపోతే అట్లాగే చేసేవాళ్ళం. అక్కడ యాక్టింగే ఇక్కడ యాక్టింగే కాబట్టి ఫిలింతో మనకు పని ఉండేది కాదు. ఓకే. అండ్ మీ గురించి తెలుసుకోవాలంటే లైక్ మీకు మ్యారేజ్ ఎప్పుడైనాదమ్మా? నా 34 years వచ్చిన తర్వాత నేను మ్యారేజ్ చేస్తాను. 34 years ఏంటి అసలు? అంటే నాకు తెలిసి మా అమ్మకే 10th అయిపోతేనే పెళ్లి చేశారు. అంటే ఆ రోజుల్లో అంత తొందరగా ఉండేవాళ్ళు. మీ మదర్ ఫాదర్ మిమ్మల్ని అంత స్పేస్ ఎలా ఇచ్చారు? 34 years వచ్చిన తర్వాతే నేను మ్యారేజ్ చేసుకున్నాను. నాకు ఒక అమ్మాయి పుట్టింది, పాప పుట్టింది. ఓకే. ఇంకా అట్ట షూటింగ్, ఒక పక్కన షూటింగ్స్ అంటే ఒక 1 year అట్ట గ్యాప్ ఇచ్చి మళ్ళీ మొదలు పెట్టాను అనమాట వర్క్ చేయటం. ఎప్పుడన్నా అనుకుంటారా నేను 9 వరకే చదివాను కానీ ఇప్పుడు అనిపిస్తుంది అండి నాకు. ఇవి ఇప్పుడు ఈ టెక్నాలజీ ఇవన్నీ ఏయో వస్తున్నాయి కొత్తగా. ఇప్పుడు కానీ మనం బాగా చదువుకుని ఉంటే మనం కూడా ఈ ఆన్లైన్లో చేసుకునేవాళ్ళం కదా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మనం చేసుకునే పరిస్థితుల్లో లేం కదా. అంటే నాకు అనిపించింది అంటే 9 వరకే చదువుకున్న ఒక మీరు ఈ రోజు ఇంత స్థాయికి నేను అందుకే నేను గర్వపడేది ఏంటంటే నా ఇంట్లో నా వాళ్ళందరినీ చదివించుకున్నానండి. అందరినీ మాత్రం చదువుకోరు, చెల్లెల్ని కూడా బాగానే చదివి అందరూ చదువుకోవాలి, మీరు మాత్రం 9కే ఆపారు. అంటే ఆపడం అంటే నా తప్పు కూడా కాదు. ఫీల్డ్కి వచ్చేసి కళారంగం పిలిచేసింది, ఫీల్డ్కి వచ్చేసాను. ఆ తర్వాత మా అమ్మాయిని బాగా చదివించుకున్నాను. ఇప్పుడు నా మనవని కూడా బాగా చదివిస్తున్నాం. ఇంకా వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో మన చేతుల్లో లేదు కదా. అంటే ఈ రోజు ఒక సినిమా వస్తే ఆ సినిమా డైరెక్టర్ కో హీరో హీరోయిన్ కో పేర్లు ఎక్కువ వస్తాయి. అవునండి. కానీ ఆ రోజుల్లో ప్రతి ఒక్కరి పాత్రకు కూడా ఒక గుర్తింపు వచ్చేది. డైరెక్టర్లకి పెద్ద పెద్ద పేర్లు వచ్చేటివి, రైటర్లకు వచ్చేటివి, సింగర్లకు వచ్చేటివి. సో మీకు ఆ రోజుల్లో బాగా నచ్చిన డైరెక్టర్ ఎవరు? నాకు బాగా నచ్చిన డైరెక్టర్ కె. విశ్వనాథ్ గారు. ఆయన్నే ఎందుకు? స్వాతిముత్యం వలన? స్వాతిముత్యం అని కాదండి, అంతకుముందు చేసిన ఆయన పిక్చర్స్ చాలా మంచి పిక్చర్స్ చేశారు కదండి. నాకు ఆయన జంజాల గారు, ఓకే, తర్వాత రాఘవేంద్రరావు గారు. ఓ, నా మొట్టమొదటి సినిమా సిఎస్ రావు గారు. ఓకే, ఆయన మా గురువు గారు. ఓకే, ఫస్ట్ పిక్చర్ ఆయనతో 2 పిక్చర్లు, మళ్ళీ పెళ్ళి ఆయనే చేశారు, నిండు సంసారం కూడా ఆయనే చేశారు. ఏ హీరోతో నటిస్తే మీకు బాగా నచ్చేది? ఏ హీరో అని కాదు కానీ నాకు ఈయన దగ్గర అయితే కొంచెం భయంగా ఉండేది. అంటే భయం అని కాదు, భయపడిపోతామని కాదు, ఆయన చూస్తేనే ఏమిటో ఇదనమాట. సైలెంట్గా ఉండాలి, మనం జాగ్రత్తగా ఉండాలి అనిపించేది అనమాట. ఈ నాగేశ్వరరావు గారితో అంటే ఇంకా ఏమీ లేదు, చెడు కూడా అదే అన్నారు, బందర్ పిల్ల, అస్సలు భయమే లేదు. అట్టగే కాంతారావు గారితో చేశాను, కృష్ణ గారితో, శోభన్ బాబు గారితో. శోభన్ బాబు గారు కూడా చాలా బాగా మాట్లాడేవారు. ఆయన గురించి కూడా ఈ తరం వాళ్ళకి చాలా విషయాలు చెప్తుంటారు, మనిషి ఎలా ఆలోచించాలి, ముందు చూపు ఎలా ఉండాలని. మీరేం నేర్చుకున్నారు ఆయన చూసి? మనం అలా ప్రవర్తించకపోయినా కనీసం దాంట్లో ఒక్క వంతు మనం ఉండగలిగినా మనం మంచి పేరు తెచ్చుకుంటాం. ఒక్క వంతుకే ఆయన చాలా సైలెంట్గా, ఏదో సరదాగా మాట్లాడతారు, అంత సెట్లో అంత బాగుంటుందన్నమాట ఆయనతో. కృష్ణ గారు ఎప్పుడు సైలెంటే. ఓకే, అంటే ఆ రోజులలో వినేవాళ్ళము జయలలిత గారికి శోభన్ బాబు గారు అంటే ఇష్టం అని. మీరు చూసారా? అది తెలియదండి అసలు. ఎందుకంటే నేను చేసేటప్పుడు సినిమా మేము ఎంతసేపు దొంగతనంగా స్వీట్స్, పుల్లారెడ్డి స్వీట్స్ తెప్పించుకుని నేను జయలలిత గారు సారథి స్టూడియోలో పైన కూర్చుని తినేసేవాళ్ళం. అంటే ఎవరికి తెలియకూడదు కదా స్వీట్స్ తింటున్నామని. మా అమ్మగారు తినొచ్చేవాళ్ళు కాదు, వాళ్ళ అమ్మగారు కూడా తినొచ్చేవారు కదండి, దొంగతనంగా తినేవాళ్ళు.
నాకు జయలలిత గారికి మంచి స్నేహితురాలని వినింది కుట్టి పద్మిని అనే పేరు విన్నాను. కుట్టి పద్మిని అమ్మ తెలుసా? తెలుసండి, కుట్టి పద్మిని తెలుసు. బాగా మాట్లాడుతుంటారా? బాగా మామూలుగా మాట్లాడతారు, కానీ కలిసి పని చేయలేదు, కానీ బాగా మాట్లాడతారు. జయలలిత గారికి మంచి ఫ్రెండ్ అని విన్నాను, అందుకు అడిగాను. అదే ఓకే. మరి మీతో పాటు నటించిన జయలలిత గారు సడన్ గా ఒక రాష్ట్రానికి సీఎం అయిపోయారు. చాలా సంతోషం అనిపించిందండి. ఇంకొక పక్క మీ అన్నగారు కూడా సీఎం అయ్యారు. 83 నుంచి కూడా మా అన్నగారికి అసలు నేను తెలుగుదేశమే. ఓ ఓకే. ఆయన కోసం ఆ పార్టీలో చేరారు అంతే. ఆయన మా అన్నగారు ఇంకా పార్టీ పెట్టినప్పటి నుంచి నేను ఆయన బైపాస్ సర్జరీ చేసుకున్నప్పుడు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన్ని కలిసి వచ్చానండి. ఏం పర్వాలేదమ్మా, బాగున్నానని చెప్పారు. చాలా ధైర్యంగా ఉంటారని విన్నాను. దేని కూడా వెనుకడుగు వేయరు, టెన్షన్ పడరు అసలండి. ఆయనకున్నంత ధైర్యం, ఆయనకున్నంత ఓపిక, ఆయనకున్నంత ఇది అసలు ఎవరికి ఉండదేమో బహుశా. ఓకే. అటువంటి వ్యక్తి ఆయన. మరి అనే దానికంటే సింహం. అదే మరి ఆ సింహం గర్జించిన సింహం ముందు మేమందరం చిన్న కుందేలు పిల్లలు. సరే, మేము ఇంకా కిందికే అనుకోవాలి, మీరు కుందేలు అనుకుంటే. మరి మీరు ఆయన సీఎం అయ్యాక ఎప్పుడన్నా వెళ్ళి కలిసారా? కలిసానండి, కలిసాను. ఎక్కడ కూడా స్వభావంలో మార్పు అసలు ఆయన తిరగబడ్డ తెలుగు బిడ్డకు కూడా ఓపెనింగ్కి వచ్చినప్పుడు కూడా రండి చెల్లెమ్మ గారు అని చెప్పి దగ్గర తీసుకుని నాతో కొబ్బరికాయ కొట్టించి ఓకే బాగుండేవాళ్ళండి. మరి జయలలిత గారిది ఎట్లా సీఎం అయ్యాక ఎప్పుడన్నా? సీఎం అయిన తర్వాత కలవలేదండి. ఓకే. అంతకుముందు మేము వర్క్ చేసి ఉన్నాం కాబట్టి ఏదో వాళ్ళ మదర్ మా మదర్ ఏదో వాళ్ళు మాట్లాడుకున్న ఇది. ఓకే. అండ్ మీరు ఆ తరంలో ఎంతో మంది స్టార్స్ ని చూసారు కదా, మరి ఇప్పుడున్న వాళ్ళలో అంత ధీటుగా కనిపించే హీరో ఎవరన్నా ఉన్నారా? అంటే ఆ స్థాయికి వెళ్ళగలిగే క్యాపబిలిటీ ఉన్న పర్సన్ ఎవరన్నా? రామారావు గారి లాగా ఎవరు రారండి, కష్టం. అట్లీస్ట్ ఒక పేరన్నా తెచ్చుకునే వాళ్ళు, అంటే ఆయన లాగా కాకుండా ఆర్టిస్ట్ గా అంటే నాకు మహేష్ బాబు ఒక్కడే కనిపిస్తాడండి. ఓ మై గాడ్, ఎందుకు అందరికి మహేష్ బాబు అంటే ఇంత ఇష్టం? అది ఏమో చెప్పలేను కానండి. అతని అబ్బాయిలో చాలా ఎందుకే ఇంకొకటి కూడా చెప్తాను నేను. చెప్పండి. వాళ్ళ సినిమానే సొంత సినిమా ఊటీలో ఒక పిక్చర్ ఏదో చేసాం. అప్పుడు ఇంత ఉండేవాడు మహేష్ బాబు. అంటే 6-7 సంవత్సరాలు అట్టా ఉండే అనమాట. ఏం తినేవాడు కాదు. వాళ్ళ మదర్ గారు వచ్చారు అక్కడికి. వస్తే ఏంటమ్మా ఏంటంటే, చూడమ్మా అసలు ఏం తింటలేదు, ఏమి పర్వాలేదులేమ్మా అని చెప్పేసి మెల్లిగా తీసుకుని వెళ్ళి నాన్న అది ఇది అక్క 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 అనేవాడు. ఆయనకు గుర్తుండకపోవచ్చు, అక్క అక్క అని. నాన్న ఇది తింటే నీకు నేను అది చూపిస్తాను, ఇక్కడ చూపిస్తాను, మనం ఆడుకోవచ్చు, అది ఇది అని చెప్పేదాన్ని. అట్ట ఒక ఇడ్లీ తినిపించేసేదాన్ని. వాళ్ళ అమ్మ అదేంటండి మేము అసలు పెడితే తిండు కూడా తిండు, మీరు ఎట్లాగైనా ఒక ఇడ్లీ అన్నా తినిపించగలిగారు అనేది ఆవిడ. ఈ రోజు జనరేషన్ కూడా మహేష్ బాబు గారిని చూసి ఒక ఫ్యామిలీ మ్యాన్ గా ఎలా ఉండాలి అండ్ మరోపక్క ఒక అందమైన శరీరాన్ని రూపాన్ని ఎట్లా మెయింటైన్ చేయాలని చాలా మంది అనుకుంటారు. మరి ఆయన బాల్యంలో ఉన్నప్పుడు ఇంకా తేజేసుకుంటారు కదా. అవును, చాలా బాగుండేవాడు. దిష్టి తీసేవాళ్ళ రోజు చిన్న పిల్లడు కదా, ఎంత ముద్దుగా ఉండేవాడు, ఎంత బాగుండేవాడు ఆ అబ్బాయి. చాలా యాక్టింగ్ కూడా ఎట్లా చేసేవాళ్ళు ఆ రోజుల్లో? యాక్టింగ్ అంటే ఈ పిల్లోడు చేసేవాడు కాదండి, తర్వాత చేయటం మొదలు పెట్టాడు. అసలే ఎంత బాగా చేసేవాడు అండి, సూపర్ స్టార్. ఈ రోజు ఎంత బాగా చేసేవాడు. ఆ చిన్నపిల్ల వేషాలు చాలా చాలా అందగాడు, చాలా బుద్ధిమంతుడు కూడా నాకు తెలిసి. అవును, అది కూడా ఒప్పుకుంటాం, ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం కాబట్టి. చాలా బుద్ధిమంతుడు కూడా నాకు అనిపిస్తుంది. లైఫ్ లో ప్రతి ఒక్కరికి గెలిచడం ఓడడం అనేది అలవాటు అవుతూనే వస్తుంటాం. మరి ఎప్పుడన్నా సినిమాలు ఫ్లాప్ అయితే కొంచెం అనుకున్న రేంజ్ కి, అంటే అనుకున్నంత పేరు రానుకుండా కొంచెం తగ్గినప్పుడు ఏమన్నా బాధపడే వాళ్ళ? అంటే ఒక మంచి పిక్చర్ ఆడలేదే, ఇంత మంచి పిక్చరు తీసుకోలేదు జనాలు అనిపించేది నాకు. కానీ ఏం చేస్తామండి, టైం. ఎన్ని సినిమాలు నటించారమ్మ ఇంతవరకు? దాదాపు ఒక తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ 400 పిక్చర్స్. 400 సినిమాలు, అది కూడా తక్కువ టైంలో. ఎప్పుడమ్మా 1960లోనా? 68 నుంచి 68 నుంచి
97. 97. చాలా తక్కువ టైంలోనే ఇన్ని సినిమాలు చేసింటే ఈరోజు ఇంకొక వరకు వెళ్ళేవాళ్ళు. ఎందుకమ్మా సినిమా ఆపాలనుకున్నారు? కొంచెం ఫీల్డ్ కూడా కొంచెం తేడా వచ్చిందండి. ఓకే. చేంజ్ వచ్చేటప్పటికి నాకే అనిపించింది మనంతట మనంగా తప్పుకుంటే బాగుంటుంది, మన పేరు అవును నిలబడుతుంది ఎగ్జాక్ట్లీ అని చెప్పేసి మానేసి. మరి పైగా ఇంకోటి కూడా ఉంది, నాకు నా వెన్నెముక మా మదర్ అమ్మగారు. ఆమె పోవటంతో 96లో ఆమె పోయటం 96. ఓకే. ఇంకా ఒకలాగా అయిపోయింది ఆమె లేకపోవటం. ఇంకా 97కి ఈ పెళ్లి సందడి చేసి మానేసి అప్పటి నుంచి మనసులో ఉంది ఇంకా ఎప్పుడుకోసారికి ఎండి చేయాలి ఇక్కడ అని. అమ్మ పేరుమా? వాణి బాలగారు. వాణి బాలగారు ఇప్పటికీ గుర్తు పెట్టుకుంటారు జనాలు. స్టేజ్ వీళ్ళందరూ రావు గోపాలరావు గారు, నిర్మలమ్మ, తర్వాత వీళ్ళందరూ సీనియర్స్ అండి ఈమెకంటే. ఆమె రేడియో ఆకాశవాణిలో కూడా ఆమె జాబ్ చేసింది. ఓకే. ప్రతి ఒక్క మనిషి కూడా ఏంటంటే స్పందించగలిగేది సంగీతమే. మరి ఇంతమంది అద్భుతమైన సంగీతం వాయించే వాళ్ళు, మ్యూజిషియన్స్ ఇంతమంది ఉన్నారు ఆ రోజులలో. మీకు బాగా నచ్చిన సంగీతం ఎవరిది? అప్పట్లో నాకు రాజేశ్వరరావు గారు, మాస్టర్ వేణు. ఓకే. నా మొదటి పిక్చరు మ్యూజిక్ డైరెక్టర్. పాటలు పాడే వాళ్ళలో ఎవరు బాగా నచ్చుతారు మీకు? సుశీల గారు. సుశీల గారే. ఏంటి చెన్నైలో ఉన్నామనా? చెన్నైలో ఉన్నాను కదండి. నాకు ఫస్ట్ పిక్చరు నాకు పాడింది ఆమె. ఓకే. దేవుడు ఉన్నాడా ఉంటే నిద్రపోయాడా. తర్వాత ఇంకో పిక్చరు నిలాల కన్నుల్లో మెల్లమెల్లగా ఆవిడే పాడేసింది. తర్వాత ఇంకో పిక్చర్ అట్టా అన్ని చాలా ఎక్కువ పిక్చర్లు నాకు ఆమె పాడటం జరిగింది. ఓకే. మరి ఎప్పుడన్నా కలిసి మాట్లాడడం సుశీలమ్మ గారు? అప్పట్లో మాట్లాడేవాళ్ళం అండి. మేము షూటింగ్లో ఉన్నా అక్కడ పక్కన థియేటర్లో రికార్డింగ్ అవుతున్నా వెళ్ళి మాట్లాడేవాళ్ళం. ఓకే. ఎప్పుడన్నా జనాల మధ్యన కూర్చొని మీ సినిమాని మీరు చూసి ఆనందపడ్డారా? జనాల మధ్యన కూర్చునే నా సినిమా చూసుకునేంత ఇది లేదు కానండి. భూకైలాస్ సినిమాకు ఇదే హైదరాబాద్కి అప్పట్లో మనసు మాంగళ్యం అనుకుంటా షూటింగ్. ఓకే. భూకైలాస్ చూడలేదు. నేను చూడాలంటే సెకండ్ షో పిక్చర్కి వెళ్తే ఎవరు చెప్పారో మరి మెల్లిమెల్లిగా జనాలు తెలిసిపోయింది. సరే మెల్లిగా ఇంకా చాలా సినిమా చూడాలని అన్నా కూడాను అమ్మ మీరు వచ్చేయండి అంటున్నారు. అంటే సరేనని ఇలా లేచాం చూడండి, కింద నుంచి కూర్చోండి అని మెల్లిగా తలుపులు పెట్టేసి మమ్మల్ని తీసుకుని వచ్చేసారు. ఓ మై గాడ్. లేకుంటే సినిమా అయిపోయేసరికి గుంపు చుట్టేవాళ్ళేమో. గుంపులేనండి. ఒక సినిమాకి కూడాను నేను, గీతాంజలి, పద్మనాభం గారు, తర్వాత చాలా మంది ఆర్టిస్టులు, రామకృష్ణ గారు, అందరం ఒక థియేటర్కి వెళ్తే అసలు మొత్తం చుట్టేసేసి కారు ఎక్కనివ్వలేదు. సినిమా అంటే అంత ఇష్టం ప్రజలకి. అప్పట్లో అంత క్రేజ్ ఉండేది, చాలా క్రేజ్ అండి. నేను ధర్మదాత ఫంక్షన్కి విజయవాడ వెళ్ళాం. వెళ్తే నాగేశ్వరరావు గారు అందరం ఫంక్షన్కి అటెండ్ అయ్యి ఈవినింగ్ ఏదో ఫంక్షన్ పెట్టారు. దానికి వెళ్తే అసలు మీద పడిపోతున్నారనమాట జనాలు. వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు సీనియర్ ఆర్టిస్టులు కదండి, పక్కనే ఇది కార్లు ఎక్కేసారు వీళ్ళందరూను, లేడీ ఆర్టిస్టులు అంతా. నేను మిగిలిపోయాను. అయ్యో. నేను ఎప్పుడైతే మిగిలిపోయాను జనాల మీదకి వచ్చేస్తున్నారు. గబగబా నాగేశ్వరరావు గారు వచ్చి ఇటుక పట్టేసుకుని అట్లాగే ఆయన కారులో తీసుకెళ్ళి కారులో కూర్చోబెట్టేసి మిమ్మల్ని సెక్యూర్ చేశారు. గ్రేట్. మరి అంత పెద్ద అయినా మరి ఏదో 3 సినిమాలు 4 సినిమాలు చేస్తున్న దాన్ని అంత ఇదిగా చూసుకునేవాళ్ళండి అందరూ. ఒక హానెస్ట్ ఆన్సర్ కావాలమ్మా. ఒక సినిమాని చూడాలంటే ఆ రోజుల్లో మీరు పుట్టి పెరిగిన దాంట్లో కథ, పాత్రలు, నటించే విధానము అన్ని బాగుంటేనే సినిమా చూసేవాళ్ళు. అవునండి. ఈ రోజుల్లో ఏంటంటే ఫైట్లు, సాంగ్లు, ఒక జోక్స్, వీటి వల్ల సినిమాలు చూడడానికి వెళ్ళే ఆడియన్స్ కూడా క్రియేట్ అయిపోయారు. మరి ఈ జనరేషన్ సినిమాలు మీరు చూస్తున్నారా? పెద్దగా చూడండి. పెద్దగా చూడరు కదా, అదే అనిపించింది నాకు. చివరి సినిమా ఏం చూసారు?
మన లాస్ట్ హీరో పేరనే చెప్పండి, సినిమా పేరు లేకున్నా. మన మహేష్ బాబు సినిమా ఏదో మహేష్ బాబు గారివే చూస్తారు, ఎవరు మహేష్ బాబు చూసాను, తర్వాత ఎన్టీఆర్ గారి చూసాను. ఎన్టీఆర్ గారి దేవరా చూసారా? చూసాను. హాల్లోనా టీవీలోనా? టీవీలో చూసాను. నెట్ఫ్లిక్స్ లో మొన్న అసలు థియేటర్ కి వెళ్ళండి నేను ఒక 30 years అయిపోయిందండి. 30 years అవుతుంది. ఆ సౌండ్లకి వాటికి బయటకు వచ్చిన తర్వాత చెవులు వినపడతాం మానేసినాయండి, అందుకని థియేటర్కి వెళ్ళను. అండ్ సావుకార్ జానకమ్మతో పరిచయం ఉందమ్మా? బాగా. చెన్నై టు బెంగళూరు కనెక్షన్. ఆమె ఇక్కడే ఉండేది, చెన్నైలోనే ఉండేది ఆమె. ఓకే. మేము 2 సినిమాలో 3 సినిమాలో కలిసి చేసాము. ఎప్పుడు ఆమె ఈవినింగ్ టైంలో ఆమె వెజిటబుల్స్ అన్నీ కొనుక్కుంటానికి ఆమె వచ్చేది. మేము కూడా ఖాళీగా ఉన్నప్పుడు మేము ఎంతసేపు పాండి బజారే, ఆ పాండి బజార్లో తిరిగేవాళ్ళం అనమాట. ఎంతసేపు ఈ వెజిటబుల్స్ అవి కొనుక్కుంటానికి చేయటానికి అక్కడ మీట్ అయ్యేవాళ్ళం మళ్ళా వస్తే. ఏంటి ఇవాళ ఏం కొంటున్నావు అది ఇది అనేవారు. ఏముందమ్మా కాయగూరలే కదా అంటే, కాయగూరలే మంచి బాగా తిను అనేవాళ్ళు ఆయన. చాలా మంచి ఆమె. కృష్ణకుమారి గారు అయితే నాకు అసలు ఫస్ట్ పిక్చరు హీరోయిన్ ఆవిడ. ఆమె పోయే ముందే ఒక 3 months 2.5 months అప్పుడు ఫోన్ చేశారు నాకు, ఎలా ఉన్నావు ఏంటి చాలా అయిపోయింది అది ఇదని. అంత ఆప్యాయంగా మీ మనసు, వాళ్ళ మనసులో మీ పేరు ఉంది. ఆమె నువ్వు బెంగళూరు రా, వస్తే మన ఇంటికి వచ్చాయి. అలాగేనమ్మా తప్పకుండా వస్తానని చెప్పాను. ఆ తర్వాత ఒక 2 నెలలకో ఎప్పుడో సడన్గా ఈ మాట వినాల్సి వచ్చింది. అండ్ సావుకార్ జానకమ్మ గురించి ఎందుకు అడిగానంటే, నేను లాస్ట్ ఎప్పుడో మాట్లాడాను, ఒక 2 సంవత్సరం అవుతుంది మాట్లాడి. నా వయసుకి చాలా దగ్గరకు వచ్చేసాను, నేను ఇప్పుడు బయటికి. ఆమె ఇంకా ఉండాలండి బాబు, ఇంకా భయపడుతున్నారు. ఆమె ఇంకా ఉండాలి ఆమె, ఎందుకంటే అంతవరకు సాధించిన మనిషి ఇంకా కొన్నాళ్ళు ఉండాలి ఆమె. ఎగ్జాక్ట్లీ. మేము అదే అన్నా, అంటే ఏం కాదు నాన్న, ఏమంటే మాట తీరు కొంచెం స్లో అయ్యాయి ఏజ్ ప్రభావం వల్ల అన్నారు. ఆమెకే అట్లా స్లో అయింది, మాకు అయిపోయింది కదండి. మేము ఇదివరకు లాగా మేము మాట్లాడలేకపోతున్నాం. కానీ మీ దగ్గర నుంచి మేము ఒకటి నేర్చుకోవాలం, ఎందుకంటే 70 ఏళ్ళు దాటిన వయసులో ఉండి కూడా ఇంత దృఢంగా మాట్లాడగలుగుతున్నారు. వాయిస్ కూడా ఏం తడబడట్లేదు, మేము మాట్లాడేది కూడా మీకు అర్థం అవుతుంది. మీరు పెరిగిన సంస్కృతి కానీ తిన్న ఆహారం కానీ మిమ్మల్ని స్టేజ్ లో పెట్టాయి. నాకు నెక్స్ట్ మంత్ 8వ తారీఖుకి 70 నిండిపోతుంది. ఓకే, సో 70 స్పెషల్ ఇంటర్వ్యూ. సూపర్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అసలు అంటే ఇన్ని రోజులు కూడా మీరు ఒక చిన్న స్క్రీన్ నుంచి థియేటర్ స్క్రీన్కి వెళ్ళారు, తర్వాత ఇంకా సినిమాలకు బంద్ చేశారు. బట్ ఇంత సంవత్సరాలు అయినప్పటి నుంచి, అంటే 1997 నుంచి 2025 వరకు మీ గురించి ఒక ఇంటర్వ్యూ కూడా ఎందుకు రాలేదు? నాకు ఇవ్వాలనే ఉండేది కానండి, కొన్ని ఈ టైటిల్స్ అవి ఇవి కొంచెం నచ్చని విధంగా పెట్టడం చేయటం వల్ల చాలామంది ఎంతమంది ఇంటర్వ్యూలు అడిగారు, ఎంతమంది మీకు ఫంక్షన్స్ చేస్తామన్నారు. నేను లాస్ట్ 2 years బ్యాక్ కళానిలయంలో ఒకళ్ళు మా అన్నగారి 100 years ఫంక్షన్ చేశారు. చేస్తే అమ్మ మీరు వస్తే బాగుంటుంది కదమ్మా అని చెప్పేసి చాలా ఇచ్చేశారు. చేసిన తర్వాత సరే మా అన్నగారిది కదా నేను వెళ్ళకపోవటం ఏంటి అని చెప్పేసి వచ్చి దానికి అటెండ్ అయ్యి వెళ్ళాను అనమాట. ఆ రోజు మీతో పాటు నటించిన వాళ్ళందరినీ కూడా చూసింటారుగా? అంటే మెయిన్ దీనికి పిలవలేదండి, వీళ్ళు స్పెషల్ గా చేశారు. అసలు వాళ్ళకి ఉండను నేను, బహుశా వీళ్ళు మెయిన్ చేసిన వాళ్ళకి గుర్తుండదు. కానీ వాళ్ళు పిలిచి కళానిలయం వాళ్ళు పిలిచి ఫంక్షన్ చేసి బాగా అదొక ఆనందం అనిపించింది. ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు బాధపడకూడదు. అయితే అన్నగారు అన్నారు, మరి సీనియర్ ఎన్టీఆర్ గారైనా, ఏఎన్ఆర్ గారైనా, లేకుంటే కె విశ్వనాథ్ గారైనా, వీళ్ళందరూ లైఫ్లో చాలా దగ్గర అనుబంధం మీ దగ్గర తెచ్చుకున్నారు. ఈ రోజు కూడా వాళ్ళ పేర్లు, వాళ్ళతో ఉన్న అనుభవాలు మాట్లాడుతున్నారు. మరి వాళ్ళు చనిపోయినప్పుడు ఆ వార్తలు తెలుసుకున్నప్పుడు ఎలా నిలబడగలిగారు?
బాధ అనిపించేస్తుంది కదండి బాబు. నాకు అసలు మా అన్నగారు పోవటం ఒక వారం రోజులు మత్తి లేకుండా ఉన్నాను. వారం రోజులు తీసుకోలేకపోయారు. అంత ఇదే అయిపోయింది అనమాట అండి. ఏడుపే. ఆయన టీవీలో చూస్తానే ఏడుపు అనమాట నాకు. మా అమ్మగారు ఉన్నారు అప్పటికి. అటు బాధపడకూడదు అది ఇది అని చెప్పేసి ఓదార్చటం. నాకు ఎంత బాధ అనిపించేసిందో ఆయన పోవటం. ఆ తర్వాత మళ్ళా నాగేశ్వరరావు గారికి ఆయనకి నేను విషెస్ చెప్పానండి ఫోన్ చేసి. ఆయన పుట్టినరోజుకి చెప్పిన కొద్ది రోజులకి ఆయన ఇట్లా పోయారని. అసలు మత్తి ఉన్న ఆణిముత్యాలన్నీ వెళ్ళిపోతుంటే అసలు ఎలాగా అనిపించింది అనమాట నాకు. రీసెంట్గా కె విశ్వనాథ్ గారైనా మన ఆయన పోవటం కూడా ఇంకా కొన్నాళ్ళు ఉంటే బాగుండు అనిపిస్తుందండి. వీళ్ళందరూ మీరు నటించిన సినిమాలన్నీ అక్కడే ఉంటాయి. అంటే మీ మనవరాళ్ళైనా వాళ్ళ తరం వాళ్ళైనా ఇదిగో ఇక్కడ మీ జనరేషన్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇలాంటి వృత్తి చేసే వాళ్ళని చెప్పుకునే వాళ్ళం. సో అది ఎప్పటికీ మీకు నిలిచిపోతుంది కదా. ఈ ఇంటర్వ్యూ కూడా మీకు ఇంకా నిలిచిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇన్నేళ్ల జీవిత ప్రయాణంలో ఒక మనిషిగా ఒక వ్యక్తిగా మీకు మీరు తెలుసుకుంది ఏంటి? అంటే ఏదో నా వరకు నేను ఇది ఒక ఉద్యోగం లాంటిదే. మనం ఇన్నాళ్ళు ఉద్యోగం చేసాము, ఇప్పుడు రిటైర్డ్ అయ్యాము. ఈ రిటైర్డ్ అయిన తర్వాత మనం మన ఫ్యామిలీ తోటి కలిసి ఎంజాయ్ చేస్తూ నడుస్తూనే వెళ్ళిపోవాలని నా ఆశ అండి. తప్పకుండా. సో అంటే వచ్చేది ఏదైనా సరే మీరు హ్యాపీగా దేనికి అసలు చావుకు కూడా భయపడే పరిస్థితిలో లేనండి నేను. అది వస్తే మనం ఎవరం కాదనలేము. అవును, దానికి కూడా స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ భగవంతుడు ఎన్నాళ్ళు అన్నాళ్ళు ఉంటాం. ఆ తర్వాత పుట్టినవాడు గిట్టక మానడు అంటారు. తప్పకుండా అది జరిగేదే. అది దానికి భయపడాల్సిన అవసరం లేదు. అదే ఏదో వచ్చేసేసి నేను వెళ్ళిపోతానన్న బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. వచ్చాం, మన పని అయిపోయింది, వెళ్ళిపోయాం. అండ్ ప్రతి ఒక్క మనిషికి కూడా ఏంటంటే లైఫ్ లో మంచి స్నేహితుల్ని తెచ్చుకోవడం ఒక ఇష్టంగా ఉంటుంది. బాధలైనా కష్టాలైనా ఫ్యామిలీతో పంచుకోలేనివి కొన్ని స్నేహితులతో పంచుకుంటాం. మీ లైఫ్ లో మీకు నమ్మకమైన స్నేహితులు ఎవరమ్మా? నాకు నమ్మకమైన స్నేహితురాలు వెళ్ళిపోయిందండి, గీతాంజలి. చాలా తన సొంత చెల్లెల కంటే ఎక్కువ చూసుకునేదండి ఆవిడ. ఆవిడ వెళ్ళిపోయింది. తర్వాత నెక్స్ట్ ఎప్పుడు మేము రాజశ్రీ నేను బాగా మంచి ఒకళ్ళనొకళ్ళం కాస్త బాధలు కష్టాలు అని చెప్పుకుంటా ఉంటాం. వీళ్ళిద్దరు మీ జీవితంలో ఎప్పటికీ ఉండిపోయే స్నేహితులు, మంచి స్నేహితులు. అన్నగా ఎన్టీఆర్ గారు. నైస్. మరి ఓవరాల్ గా ఈ రోజు ఈ ఇంటర్వ్యూ చూసి మిమ్మల్ని గుర్తుపట్టిన వాళ్ళైనా, మిమ్మల్ని ఈ ఇంటర్వ్యూలో చూసాక వెళ్ళి ఆ సినిమాలన్నీ చూసే వాళ్ళకైనా మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా? సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకైనా సరే తప్పకుండా చూడండి, పాత సినిమాలు చూసి మంచి నేర్చుకోండి, మంచి తీసుకోండి, చెడు వదిలిపెట్టేయండి. ఇప్పుడు సినిమాలంటే నేను చూస్తలేదండి. అంత ఫైటింగ్లు అవి అంటే ఇదివరకు అంటే ఒక కుటుంబం గురించో లేకపోతే ఒక ఆదర్శంగా తీసుకుని వాటిల్లో మంచి చెడు తీసుకోవాల్సింది. అది ఇప్పుడు ఎక్కడ ఏం కనపడతలేదు. కొన్ని సినిమాలు మాత్రం చూడదగినట్టుగా ఉంటున్నాయి, మంచి స్టోరీస్. అవి ఏదో ఒక 2-3 తప్పితే నాకు కోరిక ఏంటంటే అండి, నేను అందరికీ మదర్గా యాక్ట్ చేశాను. చిరంజీవి గారికి మదర్గా యాక్ట్ చేయాలనుకున్నాను. బాస్కి మదర్గా చేయలే? అరే అరే, ఇది ఎట్లయింది? బాస్ మిమ్మల్ని చూడలేదా? ఎందుకు తెలియదండి, బాగా తెలుసు ఆయనకి నాకు. మేము ఆయన మన ఊరి పాండవులో ఏదో పాండవులో మన ఊరి అప్పుడు విజయ షూటింగ్ జరుగుతుంటే ఆయన సినిమా చూసి ఈయన ఎవరో భలే ఉన్నారు, పెద్ద ఆర్టిస్ట్ అయిపోతారని బాబాయ్ అన్నాను. బాపినేడు గారితోనే అన్నాను. ఓకే అంటే అవునా. ఆ తర్వాత ఒకసారి ఏదో స్టూడియోలో కనిపించారు. కనిపిస్తే బాగా చేశారయ్యా మీరు. ఆ తర్వాత ఆయన హీరో అయిన తర్వాత కూడాను వాహిని విజయ స్టూడియోలో ఆయన అటు కూర్చుంటే నేను వేరే షూటింగ్కి వెళ్తా అంటే, అమ్మ నమస్కారం రండి అని చెప్పి ఆయన కూర్చుని లేచి వచ్చి
ఆయనకు వచ్చి నాకు ఆఫర్ చేయటం ఏంటండి, ఎంత ఆయన మంచి మనసు ఉంటే, ఆయన కూర్చున్న, ఆయన నిలబడి నన్ను కూర్చోమని చెప్పి ఆఫర్ చేయటం, అది ఇప్పటికీ మర్చిపోలేను. మరి అడగలేదా బాస్ ఎందుకు నాకు తల్లి క్యారెక్టర్ ఇవ్వలేదు? అప్పటికి అంటే కొత్త, ఆయన కొత్తగా. తర్వాత నేను ఒక పేపర్లో కూడా ఇచ్చాను, ఇంటర్వ్యూ ఇచ్చాను, నాకు చిరంజీవి గారితో తల్లిగా నటించాలి అని ఉంది అని కూడా. ఓకే, సో అవకాశం రాలేదు. ఇప్పుడు ఏమన్నా వస్తే చేస్తారా? ఇవ్వాలి కానీ తప్పకుండా చేస్తాం. నిజంగా ఇది ఎంత దూరం వెళ్తుందో తెలియదు కానీ ఇన్ కేస్ ఆయన చూస్తే మాత్రం అట్లీస్ట్ మీ కోరిక నెరవేరుస్తే వీఆర్ సో హ్యాపీ. నాకు మన మహేష్ బాబు, ఈ ఎన్టీఆర్ వీళ్ళతో కూడా కలిసి చేయాలనిపిస్తుంది. అంటే కళకి ఆ కళామ తల్లి అట్లా ఇది చేస్తుంటది. ఆ కళామ తల్లి మరి ఏం చేస్తుంది, కాకపోతే ఏంటంటే మళ్ళా ఒకటో రెండో సినిమాలు చేయకపోతామా, చేసేసి మళ్ళా కృష్ణారామ అనుకుంటా కూర్చోవచ్చు. ఈ కెమెరా పవరే అది, వద్దు వద్దు అనుకున్నాను సరే అనమాట. బట్ ఇది అదృష్టం మనకు బాగుండాలి, దానికి మనకున్న అనుబంధం వర్కౌట్ అవ్వాలి. యా, బట్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఇన్ని సమాచారాల తర్వాత బయటికి వచ్చి మీ గురించి చాలా విషయాలు షేర్ చేసుకున్నందుకు, మీ అనుభవాలు పంచుకున్నందుకు కూడా వీఆర్ సో థ్యాంక్ఫుల్. సో చూసారు కదండి, అనితమ్మ గారు అలనాటి చిత్రాలు ఎన్నో నటించారు. ఒక షార్ట్ టర్మ్ పీరియడ్లోనే 400 చిత్రాల్లో నటించారంటే అంత చిన్న విషయం కాదు. ఈ రోజుల్లో అంటే క్యారెక్టర్స్ ఫిల్ చేయడానికి వస్తున్నాయి సినిమాలు, బట్ ఆ రోజుల్లో పాత్ర కోసం సినిమాలు పుట్టిన సినిమాలు కూడా ఎన్నో ఉన్నాయి. మరి ఈ ఇంటర్వ్యూలో అనితమ్మ గారు చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుధీర్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్.